లగచర్ల ఘటనపై తెలంగాణలో పొలిటికల్ వార్ కొనసాగుతోంది. లగచర్ల బాధితులకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ ఎన్హెచ్ఆర్సీకి వెళ్లగా బీజేపీ నేతలు ఈ ఘటనలో అరెస్టైన వారితో ములాఖత్ అయ్యారు. సంగారెడ్డి జిల్లాలోని కంది సెంట్రల్ జైల్లో వారిని కలిశారు. ఢిల్లీకి వెళ్లిన లగచర్ల బాధితులు ఎన్హెచ్ఆర్సీ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్లో రాష్ట్ర ప్రభుత్వం పోలీసులపై ఫిర్యాదు చేశారు. బాధితులకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి కేటీఆర్ లగచర్ల అంశం పార్లమెంట్లో లేవనెత్తామన్నారు. 9 నెలలుగా లగచర్ల గ్రామస్తులు పోరాడుతున్నారని, అయినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపితే అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. మణిపూర్ పరిస్థితులపై మాట్లాడే రాహుల్ గాంధీకి లగచర్ల బాధితులకు ఆవేదన కనబడడం లేదా అంటూ ప్రశ్నించారు. మరోవైపు లగచర్ల ఘటనలో బాధితుల కుటుంబాలపై ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. అమాయకులను జైల్లో పెట్టారని, వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బలవంతంగా భూములు లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నించడంతోనే రైతులు ఎదురు తిరిగారని ఎంపీ డీకే అరుణ అన్నారు. అలా ఎదురు తిరిగిన రైతులపై ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్నారు. అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లగచర్ల బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మొయినాబాద్ దగ్గర డీకే అరుణ, ఈటల రాజేందర్, మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పోలీసులు బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. లగచర్ల విషయంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన ప్రతిపక్షాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. ఫార్మాసిటీ విషయంలో గతంలో రైతులను కొట్టించిన కేటీఆర్ ఇవాళ ఢిల్లీ వెళ్లి రాజకీయాలు చేస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. రైతుల ముసుగులో బీఆర్ఎస్ అధికారులపై దాడులు చేయించిందని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులే ఈ దాడులకు పాల్పడ్డారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఎందుకు మణిపూర్ గురించి మాటిమాటికి మాట్లాడే రాహుల్ గాంధీ ఎందుకు కొడంగల్ గురించి మాట్లాడవు, ఎందుకు తెలంగాణ గురించి మాట్లాడవు? తెలంగాణలో ఇన్ని దురాగతాలు జరుగుతుంటే నీ ముఖ్యమంత్రిని నియంత్రించే పరిస్థితుల్లో లేవా? రేవంత్ రెడ్డి అయినా, రాహుల్ గాంధీ అయినా, ప్రధానమంత్రి మోడీ అయినా, ప్రధానమంత్రి మోడీ గారిని కూడా మేము అడుగుతున్నాం. ఇవాళ మీరు మర్చిపోయినట్టున్నారు అసలు తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఉందని, అక్కడ కొన్ని దురాగతాలు జరిగితే వాటి మీద స్పందించాల్సిన బాధ్యత మీ పార్టీకి కూడా ఉందని మర్చిపోయినట్టే కనబడతా ఉంది. అందుకే మేము అనేది, దయచేసి రేపు పార్లమెంట్ సమావేశాల్లో మేము కూడా దీన్ని లేవనెత్తుతాం, ఈ అంశాన్ని లేవనెత్తుతాం, రాజ్యసభలో లేవనెత్తుతాం, ఇతర పార్టీలు ఏవైతున్నాయో లోక్సభలో వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం, దయచేసి అక్కడ కూడా మాట్లాడండి ఈ అంశం మీద. వాళ్ళ మీద అందరి మీద కూడా అక్రమమైన కేసులే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. ఆ నియోజకవర్గంలో కంప్లీట్ గా ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో స్వయాన కలెక్టరు ల్యాండ్ అక్విజిషన్ కొని పోయి అక్కడ పబ్లిక్ హియరింగ్ అని చెప్పి పబ్లిక్ ఎవరు రాకుంటే మరి నేను ఆ గ్రామానికి అమాయకంగా పిలిస్తే పోయినా అని చెప్పడం చూస్తుంటే ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా వీళ్ళే ఆ విధంగా చేసిందేమనేటటువంటి అనుమానం కూడా రాకపోలేదు. ఇక్కడ ఆ ఫార్మా కంపెనీ ఆయన ఎవడా ఫార్మా కంపెనీ ఎవరికి అంట పెట్టాలని ఈ రైతుల యొక్క కడుపు మీద కొట్టాలని చూస్తున్నాడు. కలెక్టర్లను కూడా కొట్టించిన రౌడీలను పెట్టంటే వీళ్ళ మైండ్ సెట్ ఏందో అర్థం చేసుకోవాలి మనం. ఇది వెరీ బ్యాడ్. ఐఏఎస్ ఆఫీసర్ అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, నీకు అట్లా ప్లాన్ వేసుకొని పోయి రౌడీ షీటర్లని ఆ ఊరు కాని వాళ్ళని 19 మంది భూములు లేని వాళ్ళని పక్క ఊర్లోకి వెళ్ళి తీసుకొచ్చి నెలకెళ్ళి అక్కడ పెట్టి 84 సార్లు ఫోన్లో మాట్లాడినట్టు కాల్ డేటా పెట్టుకొని కేటీఆర్తో మాట్లాడుకుంటా ఒక మైనర్ అమ్మాయి రేప్ కేసులో ఉన్న ఒక రౌడీ షీటర్ని, మర్డర్ కేసులు ఉన్నవన్నీ, ఇలాంటి వాళ్ళని నీ పార్టీలో పెట్టి ఏం చేద్దాం అనుకుంటూ తెలంగాణని